ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరు మీరు? మర్యాదగా నీ చేతిలో ఉన్న పుష్పాన్ని మాకిచ్చాయి. నేను ఈ పుష్పాన్ని చాలా కష్టపడి సంపాదించాను. ఇది నాకు కావాల్సిన వాళ్ళకి చాలా అవసరం. నేను ఇవ్వలేను. ఇవ్వకపోతే వదలాం. ఇక్కడి నుంచి నువ్వు బయటకు కూడా వెళ్ళలేవు. పట్టుకోండ్రా. గురువుగారు, ఇతని శరీరం మొత్తం నీలం రంగులోకి మారిపోతుందండి. ఇంకా మనం ఏ వైద్యం చేసినా ఉపయోగం లేదు. ఇతని శరీరంలో ఒక్కొక్క అవయవం క్షీణిస్తూ ఉంది. త్రిపురకి నాగాంబరి పుష్పం దొరికిందో లేదో. సూర్యాస్తమయానికి ఘడియలు సమీపిస్తున్నాయి. ఇతనిని చూస్తే ప్రాణాలు దక్కేలా అనిపించటం లేదు. వీళ్ల కుటుంబ సభ్యులకి వెంటనే ఇతని పరిస్థితి గురించి చెప్పడం మంచిది. వదులు. వదులు, వదులు. హర హర మహాదేవ. దుష్ట శిక్షణ, ధర్మ రక్షణ నాగ సాధువుల బాధ్యతమ్మ. సూర్యాస్తమయం కావస్తోంది. నువ్వు బయలుదేరమ్మా. హర హర మహాదేవ. ఇంటి గడపై దాటిందంటే డాడీ, ఆ పాము విషయానికి యాంటీ వెనం ఎక్కడ దొరకదంట. అవును పెద్దనాన్న, నేను కూడా చాలా మంది ట్రై చేశాను. అందరూ ఇదే సమాధానం చెప్పారు. అయ్యయ్యో, నాకన్నీకి గండాలేంటి? ఇన్ని కష్టాలేమిటి దేవుడా? ఏం చేయాలి ఇప్పుడు? ఎవరు నా కొడుకుని కాపాడుతారు? పాపం పశోడు ఇక మరకు దక్కనట్టాడా? పాపం వాడు మనకి దక్కకపోతే మేము రేపటి నుంచి ఎవరితో ఆడుకోవాలి బావగారు? కొంచెం పాజిటివ్గా ఉండండి. వాడికేం కాదు. అవతల వైద్యం చేస్తున్నారు కదా. ఆ వైద్యంతో నయం అయ్యేది కాదని వైద్యుడు చెప్పాడు కదా అన్నయ్య. నాగభూషణం, ఆ మాట అనడానికి నీకు నోరెలా వచ్చిందిరా? అత్తయ్య, ఆ వైద్యుడు బాలని తీసుకొచ్చినప్పుడే చెప్పారు కదా, ఆ పాము కాటికి విరుగుడు ఉండదని. ఆ ఉద్దేశంతోనే అన్నానన్నయ్య. మాకు మాత్రం బాధ ఉండదా అన్నయ్య? బాలాకళ అయినందుకు మాకు చాలా బాధగా ఉంది. డాడీ, నేను వెళ్ళి డాక్టర్ గారిని అన్నయ్య కండిషన్ ఏంటో అడిగి వస్తాను. గురుగారు
గురుగారు, మా బాలకి ఎలా ఉంది? ఎలా ఉంది నా మనవడికి? చెప్పండి గురువు, ఎలా ఉంది? నా కన్నయ్యకి ఎలా ఉంది? ఎలా ఉంది గురువు గారు? ఎలా ఉంది నా కొడుక్కి చెప్పండి. గురుగారు, బాలకి ఎలా మా ఉంది? బాలకి ఎలా ఉంది? ఎలాగైనా మీరే నా కొడుకుని కాపాడాలి గురువు గారు. చెప్పండి గురువు గారు. నన్ను క్షమించండి అమ్మా. మీ అబ్బాయిని నేను కాపాడలేకపోతున్నాను. బాలాని మృత్యువు కబళించడానికి సిద్ధంగా ఉందమ్మా. మా ప్రయత్నాలన్నీ వృధా అయిపోయాయమ్మా. ఇప్పటి నుంచి ఏ క్షణంలోనైనా బాలా కన్ను మూయొచ్చు. కన్నయ్య! కన్నయ్య! గురువు గారు, సాధించావు తల్లి. అమ్మా త్రిపుర, ఈ లేఖ్యం పాము కరిచిన చోట రాయమ్మా. దేవుడా, నా ఆయుష్ కూడా పోసుకొని నా కన్నయ్యని కాపాడు తండ్రి. అమ్మా, ఇక లాభం లేదని వైద్యుడు చెప్పేశాడుగా, కాస్త స్థిమితంగా ఉండవే. నాకు నమ్మకం ఉంది. నా కొడుకుని ఎలాగైనా ఆ బాల త్రిపుర సుందరి దేవి కాపాడుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.